అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ అయితే నేను అమరావతిలో ఉన్నాను. ఏదైతే ఏపీ క్యాపిటల్ ప్రధాన పరిపాలనా భవనం ఏదైతే ఉందో అక్కడైతే ప్రజెంట్ నేనైతే ఉన్నాను. గత కొద్ది రోజులుగా ఇక్కడైతే వాటర్ అనేది పంపు చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి మనం అయితే ఇక్కడ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఫర్దర్గా వీడియోలు చూపించడానికి చాలా హోప్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నదే ఏపీ క్యాపిటల్ ప్రధాన పరిపాలనా భవనాలు మనం ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ ఇక్కడ 3, అవతల వైపు 2, దాదాపుగా మొత్తం 7 ఎకరాల్లో ఈ యొక్క భవనాలు అయితే నిర్మించడం జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి యాక్టివిటీస్ ఇక్కడ జరగకపోవడం వల్ల వాటర్ అనేది బాగా స్టోర్ అయింది. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. కొంచెం దూరంగా గమనించినట్లయితే వాటర్ అనేది ఏ స్థాయిలో తగ్గిందో మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి చుట్టూ బాక్సులు ఉన్నాయి కదా, దాదాపుగా ఆ బాక్సులు మొత్తం మునిగిపోయిన పరిస్థితి. గడిచిన 4-5 రోజుల నుండి వాటర్ అనేది తోడటం జరుగుతుంది. కాబట్టి మనకి ఇంతవరకు ఈ వాటర్ అనేది ఈ బేస్మెంట్ అనేది కనపడటం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూడవచ్చు ఒక బిల్డింగ్ని, అలాగే మన రైట్ సైడ్ కూడా మరొక బిల్డింగ్ని అయితే చూడవచ్చు. అలాగే దీని పక్కనే మరో 2 బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ని మనం అయితే చూడవచ్చు. మనం ఎదురుగా చూస్తున్నదే ఐకానిక్ టవర్. దాదాపుగా 50 అంతస్తుల్లో ఈ యొక్క టవర్ను ప్రతిపాదించడం జరిగింది. అలాగే మనం రైట్ సైడ్ కూడా మరొక 2 టవర్స్ని కూడా చూడవచ్చు. దాదాపుగా ఒక 4-5 అడుగుల లోతైతే వాటర్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. గడిచిన 5 ఏళ్లలో ఎటువంటి కార్యకలాపాలు ఇక్కడ జరగకపోవడం వల్ల ఈ యొక్క వాటర్ స్టోరేజ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్ అయింది. దాన్ని ఇక్కడ మనం రైట్ సైడ్ మనం చూడవచ్చు. ట్రాక్టర్ల సహాయంతో వాటర్ అనేది తీసేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాక్టర్ల సహాయంతో వాటర్ అనేది పంపింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఎదురుగా చూడొచ్చు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ కూడా గమనించవచ్చు. పొక్లైనర్తో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు లోపల. ఇక్కడ మనం చూసినట్లయితే ఫౌండేషన్ లోపల వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు పొక్లైనర్ సహాయంతో. అలాగే చాలా వరకు వాటర్ అయితే వెళ్ళిపోయింది. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే ట్రాక్టర్ల సహాయంతో వాటర్ని ఎప్పటికప్పుడు పంపింగ్ అనేది జరుగుతూనే ఉంది. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మరొక ట్రాక్టర్ని కూడా చూడవచ్చు. ఇవి సహాయంతోనే వాటర్ అనేది పంపింగ్ జరుగుతుంది. ట్రాక్టర్ల సహాయంతో పంపు చేసిన వాటర్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కాలువని తవ్వి ఈ కాలువ ద్వారా పాలవాగులకు మళ్లించి, పాలవాగు ద్వారా కృష్ణానదిలోకి మళ్లించే ఏర్పాట్లు అయితే చేశారు. మనం కొంచెం దూరంగా చూడవచ్చు కాలువ. ఇక్కడ వాటర్ కూడా నిరంతరం మనకి పంపింగ్ చేస్తూనే ఉన్నారు. మనం ఇక్కడైతే గమనించవచ్చు. అలాగే స్ట్రైట్గా మనం కాలువ గమనించవచ్చు. ఇదే కాలువ ద్వారా పాలవాగులోకి మళ్లించి అక్కడ నుండి పాలవాగు ద్వారా కృష్ణానదిలోకి మళ్లించే ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. దాదాపుగా ఇక్కడ 3 ట్రాక్టర్లు అయితే నిరంతరం వాటర్ని పంపింగ్ చేసే పనిలో అయితే ఉన్నాయి. మనం చూడవచ్చు. వాటర్ పంపింగ్ కోసం సిద్ధం చేసినటువంటి ట్రాక్టర్లను కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ఎదురుగా దాదాపుగా 5 ట్రాక్టర్లను అయితే ఇక్కడ సిద్ధంగా ఉంచారు. అలాగే మరో 3 అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. వాటర్ దాదాపుగా 4 రోజుల నుండి వాటర్ తోడుతూనే ఉన్నారు. దాదాపు 5 అడుగుల వాటర్ని అయితే ఇప్పుడు దాకా తొలగించడం జరిగింది. ఇందాక మనం చూసాం కదా ఐకానిక్ టవర్స్ దగ్గర. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మరో 2 ఐకానిక్ టవర్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా వాటర్ తోడే ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. దాదాపుగా ఇక్కడ మనం గమనించవచ్చు. దాదాపు ఒక 5 అడుగుల నుండి 6 అడుగులు వాటర్ని అయితే తోడటం జరిగింది. మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. మార్కింగ్ అనేది చాలా క్లియర్గా ఇక్కడైతే వాటర్ మార్కింగ్ కనపడుతుంది. అలాగే మనం ఈ ఐరన్ ఊసలకు కూడా మనం అయితే చూడొచ్చు. క్లియర్గా మార్కింగ్ అనేది అర్థమవుతుంది. ఎంతవరకు వాటర్ గతంలో ఉండేది ఇప్పుడు ఎంతవరకు తగ్గింది అనేది. ఈ వాటర్ మొత్తం తోడేసిన తర్వాత చెన్నై నుండి వచ్చే నిపుణులు ఈ బేస్మెంట్ యొక్క ప్రతిష్ట స్ట్రాంగ్నెస్ని అంతా కూడా టెస్ట్ చేసి
చెప్పాల్సి ఉంటుంది. మనం ఒకసారి ఇక్కడ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ని కూడా చూడవచ్చు. కొంచెం ముందుకెళ్ళి వాటర్ ఏ విధంగా తోడుతున్నారో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇందాక మనం చూసాం కదా 3 ఐకానిక్ టవర్స్ ప్లస్ 2 మొత్తం 5, దాదాపుగా 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకానిక్ టవర్స్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద మోటార్ల సహాయంతో వాటర్ని అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5 మోటార్లు అయితే నిరంతరం ఇక్కడ వాటర్ పంపింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు 1, 2, 3, 4, 5 మోటార్లు అయితే ఇక్కడ భారీ మొత్తంలో వాటర్ని అయితే పంపింగ్ చేయడం జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళి ఒకసారి వాటర్ చూద్దాం. ఈ మోటార్లతోనే మనకి ఈ వాటర్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ముంబై నుండి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా 6 మోటార్లు, ఒకసారి 7 అని చెప్పాను, మొత్తం 6 మోటార్లు అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. మనం లెఫ్ట్ సైడ్ 2, అలాగే రైట్ సైడ్ 4, మొత్తం 6 మోటార్లు అయితే నిరంతరం వాటర్ని ఎత్తిపోసే పనులు అయితే నిమగ్నమై ఉన్నాయి. మనం చూడవచ్చు. మరో 15 రోజుల పాటు ఈ పంపింగ్ అనేది కంటిన్యూషన్గా జరుగుతుందనేసి చెప్తా ఉన్నారు. 2 చోట్ల కలిపి దాదాపుగా 1/2 TMC వాటర్ అనేది స్టోర్ అయ్యిందనేసి చెప్తా ఉన్నారు. వాటర్ని అయితే నిరంతరం భారీగా పంపు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ ఏ స్థాయిలో పంపింగ్ అనేది జరుగుతూ ఉందో. ఇదే కాలువ ద్వారా ఈ వాటర్ని అయితే పంపింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరో పంప్ అయితే సిద్ధంగా ఉంచుకున్నారు. ఇక్కడ చూడవచ్చు మనం. చుట్టూ ఒకసారి గమనించినట్లయితే మనం అనేకమైన బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్ స్థాయిలోనే ఆగిపోయినాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా సగం నిర్మాణాలతో ఆగిపోయినాయి. గత ప్రభుత్వం అమరావతిని పట్టించుకోకపోవడం వల్ల మనం దూరంగా కూడా కొన్ని పూర్తయిన టవర్స్ని చూడవచ్చు. దాదాపుగా 80%, 90% పూర్తయిన భవనాలు కూడా మనం అయితే చూడవచ్చు. మనం ప్రజెంట్ చూస్తున్నది హైకోర్టు ప్రధాన బిల్డింగ్ నిర్మించే ప్రాంతం. ఇక్కడ కూడా వాటర్ అనేది తోడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. చూడవచ్చు మనం ఎదురుగా ఎంత వాటర్ అనేది లోపల ఉండిపోయిందో. మనం పక్కనే చూడవచ్చు హైకోర్టు బిల్డింగ్ మనకు దూరంగా కనిపిస్తుంది. ఎందుకు కూడా ప్రజెంట్ హైకోర్టు బిల్డింగ్స్ అవన్నీ కూడా ఆ పక్కనే ఏదైతే అమరావతిలో నిర్మాణానికి ప్రతిపాదించారో అత్యంత ప్రధానమైన హైకోర్టు భవనాన్ని ఇక్కడే నిర్మిస్తారు. కొద్ది రోజుల్లో ఇక్కడ కూడా వాటర్ అనేది తోడేసి ఫౌండేషన్ ఏ విధంగా ఉందనేది చూస్తారు. చెన్నై నుండి వచ్చే నిపుణులు. మనం ఒకసారి ఎదురుగా చూడవచ్చు వాటర్ అనేది చాలా వరకు ఉంది. ఇదంతా బేస్మెంట్ కోసం తీసిన గుంత. ఈ గుంతలో దాదాపు 5 ఏళ్ల నుండి ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి వాటర్ అనేది నిలిచిపోయింది. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.